శివపురాణము 9వ రోజు సతీ తులసి. గురుదేవా, తులసి అంటే ఎవరు? ఆమె వృత్తాంతమేది వివరించండి అన్నాడు కృష్ణశర్మ. వివరించడం ప్రారంభించాడు రత్నాకరుడు. రాజసవర్ణి కుమారుడు వృషధ్వజుడు, అతడి కుమారుడు హంసధ్వజుడు. ఇతడికి 2 కుమారులు, ధర్మధ్వజుడు, కుశధ్వజుడు. ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి. చుట్టుపక్కల గల రాజ్యాలన్నీ జయించి ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. అతని భార్య మాధవి గుణవతి, శీలవతి. కొంతకాలానికి ధర్మధ్వజుడికి మాధవి వలన ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ సమయంలో అన్ని శుభాలే జరిగినాయి. దేవతలు పూలవాన కురిపించారు. పుట్టిన బిడ్డ అందాల రాశి, కుందనపు బొమ్మ, సర్వ లక్షణ సమన్వితమైన ఆమెకు తులసి అని నామకరణం చేశారు. నామకరణం కాగానే పిల్ల 16 సంవత్సరాల బాలిక అయిపోయి విష్ణువుని తప్ప వేరెవరిని వివాహం ఆడనని చెప్పి బదరికావనానికి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది. పంచాగ్నుల మధ్య ఉండి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. పంచాగ్నులు అంటే పూర్వాగ్ని, దక్షిణాగ్ని, పశ్చిమాగ్ని, ఉత్తరాగ్ని, సూర్యుడు. ఆ తర్వాత ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకొని 10,000 సంవత్సరాలు వర్షాకాలంలో నీట మునిగి 10,000 సంవత్సరాలు శీతాకాలంలో గాలినే ఆహారంగా తీసుకుంటూ చలిలో 30,000 సంవత్సరాలు, ఈ రకంగా మొత్తం 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి తులసి, ఓ దేవా, పూర్వజన్మలో నేను ఒక గోపికను. ఒకసారి నేను శ్రీకృష్ణునితో ఉండగా రాధ నన్ను చూసి మానవ జన్మ ఎత్తమని శపించింది. అప్పుడు కృష్ణుడు నన్ను ఓదార్చి 4 చేతులు కలవాడు, నా అంశతో పుట్టి నిన్ను వివాహం ఆడతాడు అని చెప్పాడు. అమ్మ శ్రీకృష్ణుని చెలికాడు సుధాముడు. ఒకనాడు కృష్ణుడు గోపికలతో విహరిస్తున్న సమయంలో రాధ చూసి శ్రీకృష్ణుణ్ణి పరుషంగా మాట్లాడింది. దానికి కోపించిన సుధాముడు రాధతో, నువ్వు కృష్ణుని ఎందుకు తిడతావు అన్నాడు. అప్పుడు ఆమెకు సుధాముడిపై కూడా కోపం వచ్చి రాక్షసుడిగా పుట్టమని అతన్ని శపించింది. ఆ సుధాముడు దానవ వంశంలో పుట్టాడు. శ్రీకృష్ణుని లాగానే 4 చేతులు, బ్రహ్మ తేజస్సు కలిగి ఉంటాడు. అతడి పేరు శంఖచూడుడు. అతడు నీకు భర్త అవుతాడు. నీలాగే అతడు కూడా పూర్వజన్మ జ్ఞానం కలవాడు. ఆ తర్వాత కాలంలో విష్ణువు భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతన్ని వివాహం ఆడతావు. నీకు వృక్షరూపం వస్తుంది. విష్ణుమూర్తికి ప్రాణాల కన్నా ప్రియురాలు అవుతావు అన్నాడు. కశ్య ప్రజాపతికి ధనువునందు పుట్టినవాడు ఏప్రచిత్తు. ఇతడు హిరణ్య కశ్యపుని సోదరి అయిన సింహికను వివాహమాడాడు. ఇతని కుమారుడు దంభుడు. దంభుడు పుత్ర సంతానం కోసం విష్ణుమూర్తిని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక కుమారుణ్ణి కన్నాడు. అతడి పేరు శంఖచూడుడు. శంఖచూడుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఇతడికి కృష్ణ కవచం ఇచ్చి, ఇది నీ వద్ద ఉన్నంత వరకు నీకు ఏ రకమైన ఆపద రాదు. బదరికావనములో తులసి అనే కన్య ఉన్నది, వెళ్ళి ఆమెను వివాహమాడు అన్నాడు. బదరికావనం చేరాడు శంఖచూడుడు. అక్కడ ఒంటరిగా ఉన్న తులసి కనిపించింది. దగ్గరికి పోయి పలకరించాడు. పరిచయం కాగానే 2 తనువులు పులకరించాయి. పూర్వజన్మల బంధం, దైవానుగ్రహం అలా ఉన్నాయి. ఒకరినొకరు కోరుకున్నారు. గాంధర్వ విధిని వారిని వివాహం జరిగిపోయింది. శంఖచూడుడు తులసిని తీసుకొని తమ రాజధాని అయిన శోణితాపురానికి వెళ్ళి జరిగినదంతా తల్లిదండ్రులతోనూ గురువులతోనూ వివరించాడు. అందరూ జరిగిన దానికి చాలా ఆనందించారు. దంభుడు రాజ్యాన్ని కుమారునికి అప్పగించి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యానికి గురువైన శుక్రాచార్యుని అభీష్ట ప్రకారం పరిపాలిస్తున్నాడు శంఖచూడుడు.
ఈ రకంగా కొంతకాలం గడిచింది. ఒక రోజున శుక్రాచార్యుడు శంఖచూడునితో, రాజా, దేవతలకు మనము చాలా కాలం నుండి ఓ ఒక భేదం ఉన్నది. దేవతలు మాయోపాయంతో మన పూర్వీకులను జయించారు. దేవతలను దెబ్బతీయగల సముద్రుడు ఇంతకాలానికి రాజైనాడు. నీ పేరు విన్నంత మాత్రం చేతనే దేవతల గుండెలు అవిసిపోతున్నాయి. కాబట్టి నువ్వు స్వర్గం మీద దండెత్తి ఇంద్రాది దేవతలను పారదోలి స్వర్గాన్ని ఆక్రమించవలసిందన్నాడు. యుద్ధానికి ముహూర్తం నిశ్చయమైంది. రాక్షస సేన యుద్ధ సన్నద్ధమై బయలుదేరింది. దేవేంద్రుడు కుమారస్వామికి కబురు చేశాడు. దేవదానవుల మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది. 40 రోజులు గడిచినాయి. ఎవరూ వెనకంజ వేయటం లేదు. రాక్షసులు చాలామంది మరణించారు. అయినప్పటికీ మిగిలిన వారు అత్యుత్సాహంతో ముందుకు దూసుకొస్తున్నారు. చివరకు దేవ సైన్యం అలసిపోయింది. విషయం తెలుసుకున్నాడు ఇంద్రుడు. చేతక అన్నప్పుడు చెయ్యి కలపటమే మేలు అనుకున్నాడు. వెంటనే సంధి ప్రయత్నాలు ఆరంభించాడు. దిక్పాలకులంతా నీకు దాసాను దాసులు అన్నాడు. తాను కూడా శంఖచూడని సామంతునిగా స్వర్గాన్ని ఏల్తాను అన్నాడు. సంతోషించాడు శంఖచూడుడు. యుద్ధం ఆగిపోయింది. ఈ స్వర్గానికి ఇంద్రుని తన ప్రతినిధిగా నియమించి శోణితాపురానికి వెళ్ళిపోయాడు శంఖచూడుడు. కాలం గడిచిపోతుంది. రాక్షసులదే పైచేయిగా రాజ్యం నడుస్తోంది. కానీ మునీశ్వరులు మాత్రం యజ్ఞయాగాలలో హవిర్భాగం దేవతలకే ఇస్తున్నారు. కాబట్టి ఇక నుంచి హవిర్భాగం తనకే చెందాలి అని శాసించాడు శంఖచూడుడు. మునులు అందరూ ఒప్పుకోలేదు. ఒప్పుకొని వారిని ముప్పు తిప్పలు పెట్టారు రాక్షసులు. యజ్ఞవాటికలను ధ్వంసం చేశారు. హోమగుండాలను అపవిత్రం చేశారు. మహర్షులందరూ విష్ణువును ఆశ్రయించారు. వారి గోడు విన్న విష్ణుమూర్తి, మహర్షులారా, ఆ రాక్షసుని నేను చంపటానికి కాదు, అతన్ని ఈశ్వరుడే సంహరించాలి. కాబట్టి కైలాసానికి పోయి శంకరుణ్ణి శరణు వేడండి అన్నాడు. మహర్షులంతా కైలాసానికి పోయి శంకరునికి మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయం ఇచ్చి పంపేశాడు. ఒక రోజున నారద మహర్షి శంఖచూడుని వద్దకు వచ్చి, రాక్షసరాజా, మహర్షులంతా శివునితో నీకు బాధలు పెడుతున్నావని, వాటిని ఇంకా భరించలేమని మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమిచ్చాడు. కొద్ది రోజులలో శంకరుడు రుద్రగణాలను తీసుకొని నీ మీదకు యుద్ధానికి వస్తాడట. ఈలోపుగా నువ్వే కైలాసమ్మ ఎదికి దండెత్తితే ఎలా ఉంటుందో ఆలోచించు అన్నాడు. దానవేంద్రుడికి సలహా బాగా నచ్చింది. వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు. రాక్షస సేనలు కైలాసం వైపు కదిలాయి. యుద్ధం ప్రారంభమైంది. పోరు ఘోరంగా జరుగుతోంది. దేవసేనాని కుమారస్వామి చిత్తైపోయాడు. కాళి అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఆలోచించాడు విష్ణుమూర్తి. శంఖచూడిన దగ్గర కృష్ణ కవచం ఉన్నది. గతంలో అతడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మ దున్ని బహుకరించాడు. అది దగ్గరున్నంత వరకు అతడికి అపజయం ఉండదు. ఇక అతని భార్య తులసి మహాపతివ్రత కాబట్టి అతడి దగ్గర నుంచి కవచాన్ని సంగ్రహించాలి. అతని భార్య పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి. అప్పుడు కానీ ఆ రాక్షసుడు మరణించాడు. అందుకని వ్యర్థ బ్రాహ్మణ రూపంలో వచ్చి శంఖచూడుని కవచం దానం అడిగాడు. వచ్చినవాడు విష్ణువని, తన కాలం తీరిపోయిందని తెలిసి కూడా కవచాన్ని దానం చేశాడు శంఖచూడుడు. ఆ కవచం ధరించి అచ్చు శంఖచూడునిలానే తయారై తులసి దగ్గరికి పోయి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు విష్ణుమూర్తి. ఆమె పాతివ్రత్యం చెడింది. పాశుపతంతో ఒక్క దెబ్బన శంఖచూడుని తల తెగ నరికాడు శంకరుడు. నిద్రా సమయంలోనూ రతిక్రియ తర్వాత మాయలు నిల్వవు. విష్ణుమూర్తికి నిజరూపం వచ్చేసింది. తులసి కోపం హద్దులు దాటిపోయింది. మోసంతో తన శీలాన్ని హరించి తన భర్త మరణానికి కారణమైన విష్ణు పాషణమై పొమ్మని శపించింది. అప్పుడు విష్ణువు తులసిని ఓదారుస్తూ, శంఖచూడుని శరీరంలోని ఎముకలు శంఖజాతికి మూలమవుతాయి. చాటిలో పోసిన నీరు గంగా జలంలా పవిత్రమవుతుంది. శంఖధ్వని వినిపించిన చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తులసి, నువ్వు కూడా ఈ శరీరాన్ని వదలగానే దివ్య రూపం ధరిస్తావు. నీ శరీరం గండకీ నది రూపంలో ప్రవహిస్తుంది.
నువ్వు పవిత్రమైన తులసి వృక్షాన్ని అవుతావు. తులసి దళాలను తాకినంత మాత్రం చేతనే పాపాలు నాశనమైపోతాయి. తులసి దళాలు నీటిలో వేసి స్నానం చేస్తే కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలు వేసిన నీటితో అభిషేకం చేస్తే సహస్ర ఘటాభిషేకం చేసిన ఫలితం వస్తుంది. తులసి దళం దానం చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలం వస్తుంది. మరణకాలంలో తులసి తీర్థం గొంతులో పోస్తే ఆ జీవి పుణ్యలోకాలకు పోతాడు. నిత్యం తులసి తీర్థం త్రాగేవాడికి 1,00,000 అశ్వమేధాలు చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలను శరీరం మీద ధరిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది. తులసిని అగౌరపరిచిన వాడు నరకానికి పోతాడు. నువ్వు గండకీ నదిగా ప్రవహిస్తావు. ఆ నదిలో నేను పాషాణ రూపంలో ఉంటాను. అదే సాలగ్రామం. సాలగ్రామాలు 1 లక్ష్మీనారాయణం, 2 లక్ష్మీ జనార్దనం, రఘునాథనం, వామనం, శ్రీధరం, దామోదరం, రఘురామం, రాజరాజేశ్వరం, అనంతం, మధుసూదనం, హయగ్రీవం, నారసింహం, లక్ష్మీ నృసింహం అని అనేక రకాలుగా ఉంటాయి. వీటిని పూజించిన వారికి విష్ణులోక ప్రాప్తిస్తుంది. ప్రతిదినం సాలగ్రామం, శంఖం, తులసీలను పూజించేవాడు సరాసరి వైకుంఠానికి పోతాడు అని అనేక వరాలు ఇచ్చాడు. అప్పటి నుంచి తులసి వృక్షంగా మారిపోయింది. ఆమె శరీరం గండకీ నదిగా ప్రవహిస్తుంది. విష్ణువు సాలగ్రామ రూపంలో ఆ నదిలోనే ఉంటాడు అంటూ సతీ తులసి వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో నందికేశ్వర తీర్థం మరియు నందీశ్వరుడు. ఓం నమః శివాయ.